ఎంత ఎదిగినా ఒదిగుండే తత్వం ఆయనది. ఎదురుపడిన ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించే స్వభావం ఆయనది. అర్ధరాత్రి అయినా కూడా మీకు సొంత తమ్ముల్లా చూసుకునే బాధ్యత మాది. తండ్రికి తగ్గ తనయుడిగా రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నాయకుడు ఆయన. 7 నియోజకవర్గాల గులాబీ ఇన్ఛార్జిగా ఉన్న కాస్త కాని అహంభావం లేకుండా అందరితో కలిసికట్టుగా సాగే యువ నాయకత్వం ఆయనది. నుండి ఈ రోజు వరకు కూడా నిరంతరం మీ మధ్యలోనే ఉంటూ నిరంతరం మీతోనే ఉంటూ మీరు చేసే ప్రతి కార్యక్రమంలో నేను చేస్తూ తండ్రి స్థానంలో తనయుడిగా అందరి చేత మంచి గుర్తింపు దక్కించుకోవడమే కాదు, ప్రతిభ ఎక్కడ ఉన్నా నా వంతు సహాయం అందిస్తానంటూ సాగుతున్న స్వచ్ఛంద సేవకుడు ఆయనైతే ప్రజల్లో ఉంటూ ప్రజాక్షేమమే తమదంటూ ముందుకు సాగే తలసాని నాయకత్వానికి తెర వెనుక నుంచి అన్ని వేళలా కష్టపడే నాయకుడు ఆయన. ప్రతి గెలుపులోనే ఆయన పాత్ర ఎంతో ఉండగా పార్టీ కోసం తండ్రి కోసం ఎంతటి కష్ట నష్టాలైనా అన్ని మన మంచికే అంటూ ముందుకు సాగుతున్న తలసాని సాయి కిరణ్ యాదవ్ పై పుట్టినరోజును పురస్కరించుకొని నేటి ప్రత్యేక కథనం మీ లష్కర్ ఎస్సీబీ న్యూస్ తెలుగులో. మరి ఇప్పుడు మా తమ్ముడు సాయి బ్రహ్మాండంగా టెక్నాలజీని కూడా ఓడించిండు. సీనన్నకి ఏమైనా లేకుండే అంటే టెక్నాలజీ లేకుండే. ఇది మరి టీ అంటే సీనన్న, టీ అంటే తలసాని కాదు, టీ అంటే టెక్నాలజీ అయిపోయింది ఇప్పుడు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తనయుడు తలసాని సాయి కిరణ్ యాదవ్ ఉన్నత విద్యను అభ్యసించడమే కాదు, వ్యాపారంలోనూ మంచి ప్రావీణ్యత సాధించిన ఆయన తండ్రి బాటలోనే తన ప్రయాణం అంటూ రాజకీయాల్లోకి వచ్చారు. యువ నాయకుడిగా గులాబీ పార్టీ వెంట నడిచిన ఆయన భాగ్యనగరంలో తనకంటూ యువశక్తిని సంపాదించుకున్నారు. 5 సార్లు ఎమ్మెల్యేగా తలసాని గెలిపించడంలో తెర వెనుక ఉండి రాజకీయ నాడిపట్టి ఆనాటికి ఎలా ముందుకు సాగాలో తన ఆలోచనతో మాస్టర్ మైండ్తో విజయాన్ని అందించిన నాయకత్వం ఆయనది కాగా, ఆయన వాడిన సాంకేతిక పరిజ్ఞానాన్ని చూసి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశంసలతో ముంచెత్తిన సంఘటనలు కూడా ఉన్నాయి. కాకపోతే సీనన్న నువ్వు సనత్ నగర్లో వేస్తే నడవదు. జరా ఇంకా మొత్తం హైదరాబాద్ అంతా చేయాలి, అన్ని కాన్స్టిట్యున్సీలకు మా తమ్ముని పంపి అంతట చెప్పి అని చెప్పి నేను కోరుతున్నాను. పార్టీ ఇచ్చిన అవకాశంతో ఎంపీగా సికింద్రాబాద్ నుంచి బరిలోకి దిగిన ఆయన మొదటగా గెలుపు అందుకోలేకపోయినా ప్రజల మనసును గెలుచుకోగలిగారు. మరోసారి అవకాశం ఇచ్చేందుకు పార్టీ సుముఖత చూపినా ఆనాటి పరిస్థితుల్లో సీనియర్లకే ముందు అవకాశం అంటూ అవకాశం వద్దనుకుని తన వంతుగా విజయం కోసం ప్రయత్నాలు కొనసాగించారు. ఆయనకు కొండంత బలంగా నియోజకవర్గాల వారీగా గులాబీ సేన ఉండగా యువ నాయకత్వాన్ని జంట నగరాల యువత ప్రతి చోట స్వాగతించారు. తలసాని యువసేనకు అత్యంత ప్రాధాన్యత నగరం అంతా ఉండగా తలసాని తనయుడుగా ప్రతి చోట సాయి కిరణ్ యాదవ్ మంచి గుర్తింపును అందుకున్నారు. తలసానిని నమ్ముకొని వారి ఇంటి గడప తొక్కిన వారిని లేదనకుండా సహాయం అందించడంతో ఆయన చల్లటి మనసే సాక్ష్యం కాగా, తలసాని సాయి కిరణ్ తనయుడు తారక్ కూడా తండ్రి బాటలో అదే నడవడికలో ప్రతి ఒక్కరిని పలకరిస్తూ ఎదుగుతుండడం విశేషం. సనత్ నగర్ నియోజకవర్గంలో ఎదురులేని నేతగా తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉండగా, తండ్రికి తగ్గ తనయుడుగా 7 నియోజకవర్గాల్లో తనకంటూ ప్రత్యేకతను సాయి కిరణ్ సాధించగా, ఏనాటికైనా రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకోవాలని పార్టీ అవకాశం ఇచ్చిన నాడు తానేంటో నిరూపించుకుంటానంటూ ముందుకు సాగుతుండడం విశేషం. తండ్రికి తగ్గ తనయుడు, అందరి మంచి కోరుకునే నాయకుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, సికింద్రాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ తలసాని సాయి కిరణ్ యాదవ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరిలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ, మీరనుకున్న లక్ష్యం నెరవేరాలని కాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్న వారు అనిల్ తలసాని యువసేన. కంటోన్మెంట్ బోర్డులో నాయకుల్లో వింత పరిస్థితి నెలకొంది. అటు ఎన్నికల కొరకు ఎదురు చూస్తున్న నాయకులు ప్రజలను దూరం చేసుకోలేక ఎన్నికలు రాక నలిగిపోతున్నారు. బోర్డు నామినేటెడ్ పాలనలో కొనసాగుతుండగా తమ మార్కును బదిలీ చేసుకునేందుకు నాయకులు పడుతున్న కష్టం అంతా ఇంత కాదు. కొందరు నాయకులు ప్రతిరోజు వార్డు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేసిన వారు కొందరైతే, మరికొంతమంది నాయకులు ఎటువంటి ప్రచారం లేకుండానే సైలెంట్ గా వార్డు సమస్యలను పరిష్కరిస్తూ ప్రజల మద్దతును కూడగట్టుకుంటున్నారు. బోర్డు అధికారులతో ఉన్న పరిచయాలు కొందరు నాయకులకు కలిసి వస్తుండగా, మరికొందరు అధికారంలో ఉన్న నాయకులకు ఇబ్బందిగా మారింది. కంటోన్మెంట్ బోర్డు నాయకుల వింత పరిస్థితి. ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్వీ న్యూస్ తెలుగు ఛానల్లో.
అందుకే చక్కగా ఏమిటి అరుణాచలం సినిమాలో సీనుకు కంటోన్మెంట్ బోర్డుకు సంబంధం ఏమిటి అని అనుకుంటున్నారా? కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు రాకపోవడంతో కొందరు నాయకులు తమ గుర్తింపును బదిలీ చేసుకునేందుకు వారు చేసిన ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు. కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు జరిగి 10 సంవత్సరాలు పూర్తయ్యాయి. బోర్డు సభ్యుల పదవి కాలం ముగిసి 5 సంవత్సరాలు గడిచిపోయింది. 5 సంవత్సరాల నుండి బోర్డు ఎన్నికల కొరకు నాయకులు ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు అప్పుడు బోర్డు ఎన్నికలు వస్తాయంటూ చెప్పుకోవడం మినహా బోర్డు ఎన్నికలు వచ్చేది లేదు, పోయేది లేదు అన్నట్లుగా మారింది కంటోన్మెంట్ నాయకుల పరిస్థితి. ఇందులో కొందరు నాయకులు వార్డు ప్రజలకు ప్రతిరోజు టచ్ లో ఉంటూ అధికారుల సహకారంతో పనులు నిర్వహించుకుంటూ తమ గుర్తింపును బదిలీ చేసుకుంటూ వస్తున్నారు. తాము చేసిన పనిని వార్డు కీలకమైన నాయకులకు తెలిసేలా తన సహకారంతో వర్క్ ఆర్డర్ మంజూరు చేయించామని తెలిసేలా కాలనీ బస్తీలకు చెందిన కీలకమైన నాయకులతో కలిసి అధికారులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ అభివృద్ధి పనులను తమ ఖాతాలో నాయకులు వేసుకుంటూ తమ బలాన్ని పెంచుకుంటూ వస్తున్నారు. కంటోన్మెంట్ లో ఓ నాయకుడు చేస్తున్న స్మార్ట్ వర్క్ కు నాయకులు సైతం ఆశ్చర్యపోక తప్పడం లేదు. పెళ్లి కొడుకు వీడు కానీ వీడేసుకున్న డ్రెస్ నాది. కంటోన్మెంట్ బోర్డు పరిధిలో లక్షలాది రూపాయల వ్యయంతో జరిగే పనులకు బోర్డు నామినేటెడ్ సభ్యులు భానుక నర్మదా మల్లికార్జున్, ఎమ్మెల్యే శ్రీ గణేష్ లు ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే అంతకుముందే ఆ నాయకుడు బోర్డు అధికారులతో బస్తీ వాసులతో కాలనీ వాసులతో కలిసి సన్మానాలతో ముంచెత్తుతూ తన ద్వారానే పనులు జరుగుతున్నాయన్న సంకేతాలను తెలియజేస్తున్నారు. అధికారికంగా ఎమ్మెల్యే నామినేటెడ్ సభ్యురాలు శంకుస్థాపన చేసినప్పటికీ అంతకుముందే ఆ నాయకుడు ఖాతాలోకి ఆ పనులు చేరుతుండటంతో శాంక్షన్ చేయించేది ఒకరు, కొబ్బరికాయ కొట్టేది ఒకరు అన్నట్లుగా మారింది నేతల పరిస్థితి. అరుణాచలం సినిమాలో పెళ్లి కొడుకు అతడే, అతను వేసుకున్న షర్టు మాత్రం నాది కాదు అన్నట్లుగా ఉంది కంటోన్మెంట్ లోని ఓ వార్డులో ఓ నేత తీరు. పెళ్లి కొడుకు వీడేనమ్మా కానీ వీడేసుకున్న డ్రెస్ గురించి నేను మర్చిపోయాను. కంటోన్మెంట్ బోర్డు పరిధిలో 1 నుంచి 8 వార్డులు ఉన్నాయి. ఒక్కొక్క వార్డులో 4 నుండి 5 వరకు బోర్డు ఎన్నికల కొరకు ఆశావహ నేతలు ఎదురు చూస్తున్నారు. వీరిలో కొందరు నాయకులు ప్రతిరోజు వార్డు ప్రజలకు టచ్ లో ఉంటూ సమస్యలు తెలుసుకోవడంతో పాటు పరిష్కరించే దిశగా పనిచేస్తూ తమ గుర్తింపును బదిలీ చేసుకుంటున్నారు. కొందరు నాయకులు మాత్రం అత్యుత్సాహం చూపిస్తూ వార్డులో జరిగే అభివృద్ధి పనులకు కర్త కర్మ క్రియ తానే అన్నట్లుగా వ్యవహరిస్తుండడం చర్చనీయాంశంగా మారింది. పెళ్లి కొడుకు నేనే, దయచేసి ఈ డ్రెస్ గురించి మర్చిపో. అలాగే పోదామా? కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు వస్తాయా రావా అనే విషయంలో స్పష్టత లేదు. నాయకులు సైతం ఎన్నికల కొరకు ఎదురు చూసి అలసిపోయారు. బోర్డు మాజీ సభ్యులు సైతం సైలెంట్ గా ఉంటూ తమ దృష్టికి వచ్చిన పనులను సైలెంట్ గా చేసుకుంటూ పోతున్నారు. మరికొంతమంది నాయకులు ఎక్కడ తమకు గుర్తింపు తక్కువన్న ఆలోచనతో ప్రారంభోత్సవాల కంటే ముందు అభివృద్ధి పనుల కొరకు తాము పడిన కష్టం తెలిసేలా చేస్తున్న ప్రయత్నాలు అంతా ఇంత కాదు. బోర్డు ఎన్నికలు జరిగితే గెలిచిన వారు ప్రజలకు అందుబాటులో ఉండడం సహజం. ఎన్నికలు లేకపోవడంతో నాయకులు సైతం ఎటూ తేల్చుకోలేక అటు ప్రజలకు దూరంగా ఉండలేక వారు పడుతున్న కష్టాలు అంతా ఇంత కాదు. బోర్డు ఎన్నికలు వచ్చేదెప్పుడు, కంటోన్మెంట్ నాయకుల కష్టాలు తీరేదెప్పుడు అనేది వేచి చూడాల్సిందే. తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజకీయ వారసుడు, డైనమిక్ నాయకుడు. ఎవరికి ఎటువంటి కష్టం వచ్చినా నేనున్నానంటూ ముందుండే నేత తలసాని సాయి కిరణ్ యాదవ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్న వారు సునీల్ రెడ్డి, టీఆర్ఎస్పీ గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడిన మాటలు ఇప్పుడు పెద్ద దుమారాన్ని సృష్టిస్తున్నాయి. రేవంత్ రెడ్డిది తుగ్లక్ పాలన అని ప్రజల జోలికి వస్తే బూరుకోం అంటూనే ఇక నా కొడక బూరుకోం అంటూ ఈటెల చేసిన కామెంట్ కాస్త ఇప్పుడు రాజకీయాల్లో దుమారాన్ని లేపుతున్నాయి. ఇందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ధీటుగా జవాబిస్తూ అదే స్థాయిలో కౌంటర్ అటాక్ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ తట్టుకోలేకనే బయటకు పంపిస్తే ఇప్పుడు ఏదో పదవి ఇస్తారని నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని, మరోసారి ఆ మాట మాట్లాడితే రోడ్డు మీద బట్టలోడు తీసి గుంజెళ్లు తీయిస్తాం అంటూ కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డి మండిపడ్డారు. ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం ఓసారి చూద్దాం. మా ప్రజల జీవితాలతో చెలగాడబడే ప్రయత్నం చేస్తే ఖబర్దార్ నా కొడుక అని చెప్పి హెచ్చరిస్తున్నా. నీ అబ్బ జాగిరి కాదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ప్రజల జీవితాలతో ఆడుకున్నాడు ఎవడు బాగుపడని చెప్పి నేను శపిస్తున్నా, గుర్తుపెట్టుకో అని చెప్పి. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మంత్రులారా, మీరు కూర్చొని ఇవాళ నీ కింద ఏం చేస్తున్నో తెలియకుండా మీరు సోయి లేకుండా ఉంటే మాత్రం నీ ఎంబడి పడతామని చెప్పి హెచ్చరిస్తూ మీ అందరికీ అండగా ఉంటూ వాడు ఒక మెంటల్ అయిపోయాడు. వాడు ఏం మాట్లాడుతున్నాడో తెలుస్తుంది ఈటెల రాజేందర్కి. అందుకే ఆయన పాగలగాడయ్యాడు, బేకూఫ్ చాతాలు చేస్తున్నాడు ఈటెల రాజేందర్. నువ్వు మళ్ళొకసారి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ, మంత్రులను కానీ ఇట్లా మాట్లాడితే నీ నడి రోడ్డు మీదనే నిలబెట్టి గుంజలు తీపిస్తాం నేను. సికింద్రాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ తలసాని సాయి కిరణ్ యాదవ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. తండ్రికి తగ్గ తనయుడుగా ఉంటూ ఎంతో మంది నాయకులకు స్ఫూర్తిగా నిలుస్తున్న సాయి కిరణ్ యాదవ్ గారికి ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్న వారు రాహిల్ అహ్మద్, తలసాని యువసేన సభ్యులు.
సాంప్రదాయ పంచకట్లో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. బాసర సరస్వతీదేవి అమ్మవారిని సోమవారం ఎమ్మెల్యే శ్రీ గణేష్ దర్శించుకున్నారు. నదిలో పుణ్యస్నానాలు ఆచరించి భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలను శ్రీ గణేష్ నిర్వహించారు. పౌర్ణమి సందర్భంగా బాసర సరస్వతీదేవి అమ్మవారి సన్నిధిలో శ్రీ గణేష్ గడిపారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. అమ్మవారి అనుగ్రహంతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు ఎమ్మెల్యే శ్రీ గణేష్ తెలిపారు. సమస్య ఒక చోట అయితే పరిష్కారం మరో చోట అన్నట్లుగా బోర్డు అధికారుల పనితీరు ఉందని, పరిష్కారం చూపాల్సిన చోట పనులు పక్కకు పెట్టి అవసరం లేని చోట అభివృద్ధి పేరుతో ప్రజాధనం వృధా చేస్తున్నారంటూ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన మండిపడ్డారు. కంటోన్మెంట్ బోయిన్పల్లి పెన్షన్ లైన్ లో జరుగుతున్న డ్రైనేజీ అభివృద్ధి పనులను పరిశీలించిన ఆయన అభివృద్ధికి తాము అడ్డు కాదని, కానీ అభివృద్ధి పేరుతో పలు చోట్ల అవసరం లేని వారికి డబ్బులు వెచ్చించి పనులు చేస్తున్నారంటూ తెలియజేశారు. పెన్షన్ లైన్ మార్గంలో డ్రైనేజీ పనులు చేయడంపై సంతోషం వ్యక్తం చేస్తూనే కంటోన్మెంట్ బోర్డు వార్డు ఆఫీసుల్లో ప్రజా ఫిర్యాదులు చేస్తున్న వారు రాసిన ఫిర్యాదుల బుక్ మాత్రం ఎవరూ పరిశీలించడం లేదని, కేవలం డ్రైనేజీతో పాటు చిన్న చిన్న సమస్యలు మాత్రమే పరిష్కరిస్తున్నారని, ప్రజా ఫిర్యాదుల నోట్బుక్ పై సీఓతో పాటు పలు విభాగాల అధికారులు పట్టించుకొని వారి విభాగానికి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించి పనులు చేయాలని, సమన్వయ లోపం ఈ సమస్య ఏర్పడుతుందంటూ ఆయన మండిపడ్డారు. ఇకనైనా హెల్త్, శానిటేషన్, వాటర్ వర్క్స్, ఇంజనీరింగ్ విభాగాల అధికారులు ప్రజా సమస్యలు పట్టించుకోవాలంటూ ఆయన కోరారు. యువ నాయకులకు మార్గదర్శకం, అందరి మంచి కోరుకునే నాయకుడు, బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి తలసాని సాయి కిరణ్ యాదవ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. తండ్రికి తగ్గ తనయుడుగా ఉంటూ రాజకీయాల్లో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తలసాని సాయి కిరణ్ యాదవ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆ భగవంతుని అనుగ్రహం మీపై ఎలవెలలా ఉండాలని కోరుకుంటూ రోహిత్, తలసాని యువసేన. వార్డు అధ్యక్షులతో కలిసి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు భానుక నర్మద మల్లికార్జున్ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 హామీలను అమలుపరచకుండా కాలయాపన చేస్తుందంటూ మండిపడ్డారు. మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ వ్యాఖ్యలను వక్రీకరించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈటెల రాజేందర్ తో కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా హైడ్రా పేరుతో పేద ప్రజలకు ఇబ్బందులు గురి చేస్తుందని మండిపడ్డారు. ఎంపీ ఈటెల రాజేందర్ పై కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు నిరసిస్తూ దిష్టిబొమ్మ దహన కార్యక్రమాన్ని కంటోన్మెంట్ లో నిర్వహించారు. ఎంపీ ఈటెల రాజేందర్ కు మద్దతుగా పెద్ద ఎత్తున కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి బీజేపీ నాయకులు ఆయన నివాసానికి తరలి వెళ్లి సంఘీభావం తెలిపారు. ఈటెల రాజేందర్ జోలికి వస్తే కాంగ్రెస్ నాయకుల భర్తం పడతామంటూ భానుక నర్మద మల్లికార్జున్ హెచ్చరించారు. మహంకాళి జిల్లా స్పోక్ పర్సన్ బిఎన్ శ్రీనివాస్, వార్డు అధ్యక్షులు మందుల శ్రావణ్, ప్రతీక్ జైన్, ప్రవీణ్, సీనియర్ నాయకులు శ్రీకాంత్, కిరణ్లతో పాటు పలువురు పాల్గొన్నారు. మల్కాజిగిరి ఎంపీ అయిన ఈటెల రాజేందర్ గారికి సపోర్టుగా మేమందరం వెళ్ళాము. మరి మా అద్దం ఎంత ఉందో ఇవాళ మేము చూపించడానికి వచ్చినాం. అక్కడ మీరు ఏదో అడ్వర్టైజ్మెంట్ కోసం పేపర్లు ఇచ్చడం కానీ మీడియా ద్వారా మేము ముట్టడిస్తామన్నారు. మీకంత దమ్ము ధైర్యం లేదు. ఎవరో ఇక్కడ కూర్చొని వాగితే అది కాదు. ఇవాళ మీ కాన్స్టిట్యూన్సీలోనే ఈ అన్న పేదల పెన్నిది. కంటోన్మెంట్ 3వ వార్డు కార్ఖానాలో పెద్ద ఎత్తున ఉరుసు వేడుకలు కొనసాగుతున్నాయి. 2వ రోజు పార్టీలకు అతీతంగా నాయకులు, పలు విభాగాల అధికారులు ఉరుసు వేడుకల్లో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి నిర్వాహకుల సన్మానాలను అందుకున్నారు. కంటోన్మెంట్ 2వ వార్డు బీఆర్ఎస్ మైనార్టీ నాయకుడు ఎండి యాసిన్ కార్ఖానాలో అఖ్తర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉర్సు ఈ షరీఫ్, హజారత్, లాలాషా, మెహబూబ్, కదీర్, రహీం వేడుకల్లో ఎండి యాసిన్ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. తిరుమలగిరి ఏసీపీ రమేష్ తో కలిసి ఉర్సు వేడుకలో యాసిన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఎండి యాసిన్ ను ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. రానున్న బోర్డు ఎన్నికల లక్ష్యంగా ఉన్న ఎండి యాసిన్ కు తామంతా అండగా నిలుస్తామని మైనార్టీ నాయకులు హామీ ఇచ్చారు. ఉర్సు వేడుకల్లో ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న ఎండి యాసిన్ రానున్న బోర్డు ఎన్నికలే తనకు మరింత బలాన్ని ఇచ్చేలా చూడాలని అల్లాను ప్రార్థించడం జరిగిందని తెలిపారు. కంటోన్మెంట్ 2-3 వార్డులలో ప్రజలు చూపిస్తున్న ఆదరణ పట్ల ఎండి యాసిన్ కృతజ్ఞతలు తెలిపారు. मोहम्मद यासीन साहब, मिर्जा गौसर जिगर और డైనమిక్ నాయకుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ తనయుడు, బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, మంచి రాజకీయ భవిష్యత్తు ఉన్న నాయకుడు, అందరు మంచి కోరుకునే మనస్తత్వం, ఎవరికి ఎటువంటి కష్టం వచ్చినా ముందుండే నాయకుడు తలసాని సాయి కిరణ్ యాదవ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆ భగవంతుని అనుగ్రహం మీపై ఎల్లవెలలా ఉండాలని ఆకాంక్షిస్తూ సంతోష్, అమీర్పేట్ డివిజన్ బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ.
సనత్ నగర్ నియోజకవర్గం అమీర్పేట డివిజన్లో సామూహిక శ్రీమంతాల కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు 120 మంది గర్భిణీ మహిళలకు చీరలు, గాజులు, పసుపు, కుంకుమ, పువ్వులు, స్వీట్లు అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరై గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం కానుకలను అందజేశారు. అంతర్జాతీయ మాతృ దినోత్సవాన్ని పురస్కరించుకుని పేద మధ్యతరగతి కుటుంబాల గర్భిణీ మహిళలకు సామూహిక శ్రీమంత కార్యక్రమం నిర్వహించడం పట్ల మాజీ కార్పొరేటర్ నామన శేషకుమారి, రోజారెడ్డిలను తలసాని శ్రీనివాస్ యాదవ్ అభినందించారు. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా సరికొత్త ఆలోచనతో మాజీ కార్పొరేటర్ శేషకుమారి ఆలోచన విధానాన్ని తలసాని ప్రశంసించారు. వచ్చే సంవత్సరంలో సుమారు 500 మందికి తన ఆధ్వర్యంలో సామూహిక శ్రీమంత కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మహిళలు ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బేగంపేట కార్పొరేటర్ మహేశ్వరి, మహిళా నాయకులు నాగలక్ష్మి, పుష్పలత, స్వాతి, కావేరి, లలితతో పాటు పలువురు పాల్గొన్నారు. శేష్ కుమార్ గారు, రోజా గారు ఇద్దరు కూడా దీన్ని పెద్ద ఎత్తున చేస్తాం. అయితే రోజారెడ్డి గారు చెప్పింది ఏంటంటే ప్రతిసారి మేము రఫ్గా 30 నుంచి ఒక 50 మంది వరకు మేము శ్రీమంతం కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం చేస్తాం. అయితే నేను చెప్పింది ఏంటంటే ఈసారి మంచిగా పెద్ద ఎత్తున చేయండి, ఒక 100 మందికి చేసి వాళ్ళు కూడా. అమావాస్య అన్నదానాలకు దీటుగా పౌర్ణమి అన్నదానాలు కంటోన్మెంట్లో ఊపందుకున్నాయి. పౌర్ణమి అన్నదానాన్ని కంటోన్మెంట్లో మొదటగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నరసింహన్ కన్నన్ 8వ వార్డు భూలక్ష్మమ్మ దేవాలయం వద్ద ప్రారంభించారు. కొద్ది మందితో నిర్వహించిన అన్నదానం నేడు వేలాది మందికి అన్నప్రసాదాన్ని అందజేస్తూ నరసింహన్ కన్నన్, ఆయన సోదరుడు అరవిందులు అమ్మవారి కృపకు పాత్రులవుతున్నారు. కంటోన్మెంట్ 8వ వార్డు డౌటన్ బజార్ భూలక్ష్మమ్మ దేవాలయం వద్ద ప్రతి పౌర్ణమి రోజున పెద్ద ఎత్తున అన్నప్రసాద కార్యక్రమాన్ని నరసింహన్ కన్నన్, అరవింద్ల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. పౌర్ణమి వచ్చిందంటే చాలు అమ్మవారి ఆలయం ఆధ్యాత్మికమయంగా మారుతుంటుంది. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహిస్తుంటారు. అమ్మవారి ప్రాంగణంలో నిర్వహించే అన్నప్రసాదాన్ని స్వీకరించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు. సుమారు 1500 మందికి అన్నప్రసాద కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించడం జరిగిందని నరసింహన్ కన్నన్ తెలిపారు. అమ్మవారి అనుగ్రహంతో కొద్ది మందితో ప్రారంభమైన అన్నప్రసాద కార్యక్రమం నేడు వేలాది మందికి అందించడం సంతోషంగా ఉందని నరసింహన్ కన్నన్ అన్నారు. అమ్మవారు అందిస్తున్న శక్తి మేరకు తన సహాయం కొనసాగుతూనే ఉంటుందని నరసింహన్ కన్నన్ తెలిపారు. రాజు, ఆంతోని, పూర్ణచందర్, నరహరి, గాంధీ, వేణు, సతీష్, నాగేంద్రతో పాటు పలువురు పాల్గొన్నారు. అత్యంత ప్రసిద్ధిగాంచిన బోయిన్పల్లి మార్కెట్లో అన్ని సేవలున్నాయి. ప్రతి విభాగానికి ప్రత్యేక రూమ్లు కూడా ఉన్నాయి. కానీ అక్కడ మాత్రం ఆరోగ్య పరీక్షలు రోడ్డు మీదే సాగుతున్నాయి. ఇదేంటబ్బా అంటే ఆ రూమ్ చుట్టూ త్రాగబోతులే అంటూ ఇటు చక్కర్లు కొడుతుండడంతో ఇక ఆరోగ్య శాఖ సిబ్బంది కాస్త చెట్టుని ఆవాసంగా చేసుకుని ఆరోగ్య పరీక్ష నిర్వహిస్తున్నారు. బోయినపల్లి మార్కెట్లోని హెల్త్ సెంటర్ రూమ్ వద్ద ఉన్న పరిస్థితి ఇది. మార్కెట్కు వచ్చే వారి కోసం రక్త పరీక్షలతో పాటు పలు ఆరోగ్య పరీక్షలు చేయడానికి ఆరోగ్య శాఖ సిఎస్సి సిబ్బంది వస్తుంటారు. అయితే రూమ్కు తాళం వేసి ఉండడం, దానికి తోడు ఇష్టారాజ్యంగా ఎవరు పడితే వారు అక్కడే అడ్డవేసి తిరుగుతుండడంతో 10 మందిలో ఉంటే మంచిదంటూ ఆరోగ్య శాఖ సిబ్బంది ఇలా అరుగుపై కూర్చొని ఆరోగ్య పరీక్షలకు రండి అంటూ ఆహ్వానం పలుకుతున్నారు. రూమ్ ఉన్న అందులోకి పోలేని పరిస్థితి కాగా ఇక చేసేది లేక ఇలా సేవలు అందించడం విశేషం. కంటోన్మెంట్ 7వ వార్డు లాల్ బజార్ మహంకాళి దేవాలయంలో పౌర్ణమి పూజా కార్యక్రమాలు కొనసాగాయి. ఆలయం వద్ద పెద్ద ఎత్తున పౌర్ణమి అన్నదాన కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. సుమారు 800 మందికి అన్న ప్రసాద కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని లాల్ బజార్ మహంకాళి దేవాలయ అడహక్ కమిటీ చైర్మన్ మురళీ ముదిరాజ్ తెలిపారు. ప్రతి నెల పౌర్ణమి రోజు ఆలయం వద్ద దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతుందన్నారు. అన్నదానానికి ముందుకు వస్తున్న దాతలకు కృతజ్ఞతలను మురళీ ముదిరాజ్ తెలిపారు. మధు, శ్రీకాంత్, సుధాకర్, శ్రీను, సూరి, అశోక్, రాజేష్, శివ, రాజేశ్వరి, లత, శ్వేతలతో పాటు పలువురు అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొన్నారు. బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదాకిషోర్ రెడ్డి నివాసంలో ఎటువంటి శుభకార్యం ఉన్నా ముందు వరుసలో ఉండి ఎంపీ రాజేందర్ శుభాకాంక్షలు తెలిపి వారి మధ్య ఉన్న స్నేహ సంబంధానికి ప్రతీకగా నిలుస్తున్నారు. సదాకేశవ్ రెడ్డి కణిత దంపతుల వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదాకేశవ్ రెడ్డిని మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ షాల్వాతో సత్కరించి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపారు. కంటోన్మెంట్కు చెందిన మహిళా నాయకులతో పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు, వార్డు మహిళా నాయకులు సదాకేశవ్ రెడ్డి దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సనత్ నగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యటించారు. అమీర్పేట డివిజన్ గాయత్రి నగర్ లో సుమారు 1,50,00,000తో చేపట్టిన బాక్స్ డ్రైన్ నిర్మాణ పనులను తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. భారీ వ్యయంతో పనులు చేపట్టడం జరిగిందని, వేగవంతంగా పనులను పూర్తి చేయాలని అధికారులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. పలు చోట్ల అభివృద్ది పనులకు ఆటంకాలు నెలకొనడంతో తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రత్యక్షంగా పర్యటించి స్థానికంగా నెలకొన్న సమస్యను అడిగి తెలుసుకుని మార్గాలను సమగమనం చేశారు. అధికారులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా పనుల్లో వేగం పెంచాలని సూచించారు. బాక్స్ డ్రైన్ పనులు పూర్తయితే ముంపు
సమస్య తప్పుతుందని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మాజీ కార్పొరేటర్ నామన్ శేషకుమార్ తో పాటు డీసీ రజనీకాంత్, వెంకటేశ్వర్లు, వాటర్ వర్క్స్ జీఎం హరిశంకర్, ఎలక్ట్రికల్ ఏఈ మౌనిక, టౌన్ ప్లానింగ్ ఏసీపీ సయ్యుద్దీన్, హార్టికల్చర్ అధికారి జ్యోత్స్న, అమీర్పేట్ డివిజన్ నాయకులు ప్రవీణ్ రెడ్డి, అశోక్ యాదవ్, కరుణాకర్ రెడ్డి, ఉత్తమ్ కుమార్, గోపీలాల్ చౌహాన్, కూతురు నరసింహ, బాబా గౌడ్, బలరాం, జితేందర్ శుక్లా, హరి సింగ్ తో పాటు కాలనీ వాసులు వినోద్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 8వ వార్డు శ్రీ బాలాంజనేయ శ్రీకృష్ణ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర ద్వాదశ జ్యోతిర్లింగ దేవాలయంలో సోమవారం విశేష పూజలు జరిగాయి. ప్రతి నెల 2వ సోమవారం రోజున ఆలయంలో అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సోమవారం జరిగిన అన్నప్రసాద కార్యక్రమాన్ని చింతల వినోద్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డిల ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రతి నెల 2వ సోమవారం అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహిస్తుండటం పట్ల చింతల వేణుగోపాల్ రెడ్డి సంతోషాన్ని వ్యక్తం చేశారు. అన్నప్రసాద కార్యక్రమంలో తాము భాగస్వాములం కావడం ఆ స్వామివారి అనుగ్రహమేనని ఆయన అన్నారు. మహేష్ పంతులు, శివకుమార్, పులి ఆర్యన్లతో పాటు పలువురు పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర పెరుమాళ్ల దేవస్థానం మాజీ ధర్మకర్త నరేష్ కుటుంబ సమేతంగా తీర్థయాత్రల బాట పట్టారు. వేసవి సెలవులను కుటుంబ సమేతంగా గడుపుతూ ఆధ్యాత్మికతను చాటి చెప్పేలా అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకుని భక్తి పారవశ్యంలో మునిగి తేలారు. ఆ భగవంతుని అనుగ్రహం అందరిపై ఉండాలని కోరుకోవడం జరిగిందని నరేష్ తెలిపారు. నరేష్, రేవతి దంపతులతో పాటు వేణుగోపాల్ రెడ్డి, మనీష్, నర్సింగ్, వివేక్, కౌసల్యతో పాటు పలువురు ఉన్నారు. ఎమ్మెల్యే శ్రీగణేష్ సహకారంతో మోండా డివిజన్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు చిరుబోయిన సంతోష్ యాదవ్ ముందుకు సాగుతున్నారు. మారేడుపల్లి హిందూ శ్మశాన వాటికలో సీసీ రోడ్డు పనులు, క్వార్టర్స్ నిర్మాణ పనులకు నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే శ్రీగణేష్ ప్రతిపాదించిన లేఖను జీహెచ్ఎంసీ అధికారులకు సంతోష్ యాదవ్ అందజేశారు. వీలైనంత త్వరగా నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేపట్టాలని అధికారులకు సంతోష్ యాదవ్ విజ్ఞప్తి చేశారు. మహేంద్ర హిల్స్ లోని బుద్ధ భవన్ లో బుద్ధ పూర్ణిమను పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. బుద్ధ పూర్ణిమను పురస్కరించుకుని బౌద్ధ భిక్షువులు బుద్ధుడి విగ్రహానికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించగా బౌద్ధ మత గురువుల ఉపన్యాసాలు వినడానికి భక్తులు పెద్ద ఎత్తున బుద్ధ భవన్ కు తరలివచ్చారు. బౌద్ధ భిక్షులు నేడు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు బుద్ధ భవన్ ను ప్రత్యేకంగా అలంకరించగా బౌద్ధ భిక్షుల ఆశీర్వచనాలు తీసుకుని బుద్ధ విగ్రహానికి ప్రత్యేక పూజలు భక్తులు నిర్వహించారు. బుద్ధ భగవానాన్ని ధర్మపదం, అహింసాయుత శాంతి మార్గమే సకల జగత్తుకు మార్గం అంటూ బౌద్ధ భిక్షువులు తెలియజేశారు. కంటోన్మెంట్ బోయిన్పల్లిలో శ్యామ్ A-to-Z ఎలక్ట్రికల్ షాప్ ను బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన్న ప్రతాప్ ప్రారంభించారు. ఎలక్ట్రిక్ షాప్ ను నూతనంగా బోయిన్పల్లి ప్రాంతంలో గణేష్ అందుబాటులోకి తీసుకురాగా షాప్ ను ఈ రోజు జంపన్న ప్రారంభించారు. కార్యక్రమంలో శ్రీకాంత్, రామారావు, అజిత్, సురేందర్, రామ్ తో పాటు పలువురు పాల్గొన్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.